ఈరోజు నా వంట అయితే చామగడ్డ కారపులుసు. ఇది మా ఊర్లో అనుకోండి చాలా కామన్గా చేస్తుంటాం. మనం పప్పు అయితే ఎన్ని రకాలుగా చేస్తామో, అంటే టమాటా పప్పు, ఆకుపప్పు, దోసకాయ పప్పులాగా కారపులుసు కూడా వంకాయతో చేయొచ్చు, బెండకాయతో, గోర్చుకుడికాయ, చామగడ్డతో కూడా చేయొచ్చు. కూరగాయలు అయితే మారుతాయి, కానీ చేసే పద్ధతి అయితే అంతా ఒకటే. కూరగాయలతోనే కాదండి, గుడ్లు ఉడకబెట్టి కూడా చేయొచ్చు. గుడ్లకి కాస్త ఘాట్లు పెట్టి పులుసులో వేసామంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. మసాలాలతో చేయొచ్చు, మామిడికాయతో చేయొచ్చు, తినేవాళ్ళైతే ఎండు చేపతో కూడా చేసుకోవచ్చు. ఇదైతే అసలు వేరే లెవెల్ అనుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే చేపల పులుసుకి కాస్త తక్కువగా ఉంటుంది అంతే. చేపల పులుసు తినని వాళ్ళకైతే ఇది చేపల పులుసుతోనే సమానం. జ్వరం వచ్చి నోరు బాగా లేకపోయినా ఈ పులుసు చేసుకుని వేడివేడిగా ఒక ముద్ద తిన్నామంటే చాలు, అంతా సెట్ అయిపోతుంది. ఈ కారపులుసుకి ఎక్కువ కూరగాయలు కూడా అవసరం లేదండి. 4 బెండకాయలు, 2 వంకాయలు ఉన్నాయనుకోండి, కారపులుసు చేసేయచ్చు. ఇది మిగిలిన ఇబ్బంది లేదు, పాడవదు కాబట్టి రేపు తినచ్చు. ఇంకా ఉందనుకోండి ఎల్లుండి కూడా తినచ్చు. దీనికి ఉల్లిపాయలు, టమాటాలు మటుకు తప్పనిసరిగా ఉండాలి. ఇది ఒక అన్నంలోకే కాదు, దోశకైనా ఇడ్లీకైనా కూడా బాగుంటుంది. ఎలా చేయాలో చూశారు కదా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీలైతే చెయ్యండి, డౌట్ వస్తే అడగండి.